వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది మకర రాశి, కుంభరాశి రెండిటికి శని అధిపతి. అయితే వీటి లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. వీటి గురించి చాలా డీటెయిల్డ్గా మనం ఒక్కొక్క రాశి గురించి డీటెయిల్డ్ వీడియోస్ చేసున్నాం. అయితే దీంట్లో కోర్ డిఫరెన్స్, సో శని అధిపతి అయిన మకర రాశి, కుంభరాశి రెండింటికి శని అధిపతి అయినా కూడా ఈ లక్షణాల దగ్గరికి వచ్చేసరికి రెండు విభిన్నంగా లక్షణాలు ఉంటాయి. సో మకర రాశిలో ప్లానెట్ ఉన్నప్పుడు ఆ ప్లానెట్ తాలూకా కారకత్వాలు ప్లస్ రాశి తాలూకా కారకత్వాలు ఎలా మిళితం అయ్యి ఫలితాన్ని ఎలా ఇస్తాయి. అలానే కుంభరాశిలో ప్లానెట్ ఉన్నప్పుడు ఈ రెండిటి తాలూకా మిశ్రమ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో కలిసి ఆ ఫలితం అన్నది ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి ఆ భావానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ అండ్ రియాక్షన్స్ అన్నవి ఉంటాయి. ఎందుకంటే జీవితం మొత్తం మనం చూసేది రెండే, ఒకటి యాక్షన్, రెండు రియాక్షన్. ఈ రెండింటిని మనం ఐడెంటిఫై చేయగలిగితే, కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగితే మనకి జాతకం అంటే మనం చూసే జాతక చక్రం మీద ఆ వ్యక్తి తాలూకా పర్సనాలిటీ కానీ, థింకింగ్ థాట్ ప్రాసెస్ కానీ, వ్యక్తి తాలూకా సైకాలజీ కానీ దాని మీద మనకు కొంత అవగాహన వస్తుంది, అంతవరకే. ఆ తర్వాత దశాభుక్తులు, ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఎలా నడుస్తున్నాయి, సబ్లాడ్స్ ఎంత స్ట్రాంగ్గా ఇస్తున్నాయి, ఆ సబ్లాడ్ ఏ దశ ఏ భుక్తులో అవి యాక్టివేట్ అవుతున్నాయి, దీనిని బట్టి చూసుకొని, అలాగే వ్యక్తి తాలూకా ఏజ్, చైల్డ్హుడ్ ఆ టైంలో వాళ్ళు చేసేవి, టీనేజ్, నెక్స్ట్ ఉద్యోగం, మ్యారేజ్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్, అలానే జాబ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు, సంతానం ఆ రెస్పాన్సిబిలిటీస్, ప్రాపర్టీస్, హెల్త్, వీటన్నిటిని మనం చూడొచ్చు. కొంత అవగాహన అన్నది వస్తుంది మనకి. అయితే ఇప్పుడు మకర రాశి దగ్గరకు వచ్చేసరికి ఇది భూతత్వ రాశి. భూతత్వ రాశులు మనం ఈ 3 భూతత్వ రాశులు చూసుకుంటే వీటికి ప్రాక్టికాలిటీ ఎక్కువగా ఉంటుంది. అలానే ఎప్పుడు సేఫ్ సైడ్ ఉండడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత అమౌంట్ అని బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే కానీ వీళ్ళకి తృప్తి అన్నది రాదు. అంటే డిస్సాటిస్ఫాక్షన్ అని కాదు, కానీ ఒక రకమైన అలజడి ఉంటుందన్నమాట. అంటే సర్టెనిటీ, ఖచ్చితత్వం, లేకపోతే స్టేబుల్ లైఫ్ రావాలి అంటే కొంత అమౌంట్ అనేది బ్యాంక్లో ఉండాలి అన్నది వీళ్ళకి ఒక రకమైన మైండ్ సెట్ ఉంటుంది. అలానే చేసే ప్రతి పని చాలా ప్రాక్టికల్గా చేస్తారు. ఊహాలోకాల్లో తిరగరు వీళ్ళు, చాలా ప్రాక్టికల్గా చేస్తూ ఉంటారు. అలానే కీడించి మేలించే తత్వం వీళ్ళకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏ పని చేసినా కూడా, అది మ్యారేజ్ అవ్వచ్చు, ఏదో ఫంక్షన్ అవ్వచ్చు, ప్రయాణం అవ్వచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా కూడా ప్రోస్ అండ్ కాన్స్ని ఈక్వల్గా వీళ్ళు చూస్తారు. చూసిన తర్వాతే వాళ్ళు పనిలోకి దిగుతారు. అలానే డిసిప్లైన్డ్గా ఉంటారు. స్థిరత్వం బాగా ఉంటుంది, వీళ్ళ ఆలోచనల్లో కూడా స్థిరత్వం బాగా కనిపిస్తుంది. ప్రాక్టికల్గా పని చేస్తారు. ప్రాక్టికల్గా అది ఫ్యూచర్లో సక్సెస్ అవుతుందా లేదా అన్నది వీళ్ళకి వెరీ ఇంపార్టెంట్. గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉందో అది వెరీ ఇంపార్టెంట్. అలానే పిల్లర్స్ ఏవైతే ఉంటాయో, ఒక ఉద్యోగానికి కానీ, లేకపోతే ఒక గ్రూప్కి కానీ, ఒక ప్రాజెక్ట్ వర్క్లో కానీ, పిల్లర్స్ని ఫస్ట్ వీళ్ళు చాలా స్ట్రాంగ్గా డెవలప్ చేసుకుంటారు. ఆ పైన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. సో చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు, చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు. రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తే శని చంద్రుణ్ణి ఆస్పెక్ట్ చేసిన జాతకాలు చూస్తే, శని చంద్రులకి ఏ విధమైన కనెక్షన్ ఉన్న జాతకాలు చూస్తే, ఆ వ్యక్తి చాలా రెస్పాన్సిబిలిటీస్ అన్నవి వాళ్ళంతటి వాళ్ళే తీసేసుకుంటారు. అవతల వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వీళ్ళే రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద వేసేసుకొని పనులు చేసేస్తూ ఉంటారు, పనిలో దూకేస్తూ ఉంటారు. వెనక ముందు అంటే ఆలోచించకపోవడం ఏం లేదు, బట్ వాళ్ళంతటి వాళ్ళే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇది వాళ్ళకి అవసరం లేకపోయినా అక్కర్లేకపోయినా ఆ రెస్పాన్సిబిలిటీ అన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అలా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ పనిని కంప్లీట్గా పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ కూడా దొరుకుతూ ఉంటుంది. ఓకే, ఇది నేను చేయాలనుకున్నాను, నేను చేశాను, లేదా ఇదే కరెక్ట్, ఇదే రైట్ వే, నేను కరెక్ట్ వేలో బిహేవ్ చేస్తున్నాను అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి వస్తూ ఉంటుంది.
జాతక చక్రాల్లో శని చంద్రులకి ఆస్పెక్ట్ ఉన్న ఎలాంటి కనెక్షన్ ఉన్నా కూడా వాళ్ళే తీసేసుకుంటూ ఉంటారు రెస్పాన్సిబిలిటీస్. సో ఈ మకర రాశిలో శని అంటే తాలూకా లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అలాగే రాశి ఏదైతే ఉందో అది భూతత్వ రాశి. ఈ ప్రాక్టికాలిటీ, బీయింగ్ గ్రౌండెడ్, సింపుల్గా ఉండడం, వెరీ క్యాలిక్యులేటివ్గా ఉండడం, ఈ లక్షణాలన్నీ ఆ ప్లానెట్స్కి, ఆ భావాల్లోని మనం చూస్తాం. అయితే ఎక్వేరియస్కి వచ్చేసరికి మనకి శనితో పాటు శని లక్షణాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. శనితో పాటు యురేనస్ తాలూకా లక్షణాలు బాగా డామినేటెడ్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. శని ఉంటాడు ఖచ్చితంగా, ఆ లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యురేనస్ క్యారెక్టరిస్టిక్స్. ఎందుకంటే 1836 ఆ సంవత్సరం నుంచి మనకి ఎక్వేరియన్ ఏజ్, కుంభయుగం అన్నది స్టార్ట్ అయింది. సో ఈ కుంభయుగం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దీనిలో చాలా చేంజెస్, చాలా అంటే అది కూడా స్పీడ్గా, అది లైట్ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, నెక్స్ట్ మొబైల్ ఫోన్స్, ఆ తర్వాత టచ్ ఫోన్స్, నౌ ట్యాబ్స్, ఐప్యాడ్. సో ఇదే విధంగా వెహికల్స్ గురించి చూసుకుంటే మెట్రో కానీ, బుల్లెట్ ట్రైన్స్ కానీ, మొత్తం అంతా మెకానికల్గా, ఒకటి మెకానికల్గా, రెండు ఇంటలెక్చువల్లీ, తర్వాత వైద్య విధానం, మెడికల్లీ, ఈవెన్ ఆస్ట్రోమ్ అంటే వాటిల్లో కూడా విపరీతమైన అంటే కొత్త కొత్త మిషన్స్ని కనిపెట్టడం, ఇంతకు ముందర ఎప్పుడు మనం ఈ పని చెయ్యగలం అని ఊహించలేని పనులు చెయ్యడం, ఇవన్నీ మనం ఈ కుంభయుగంలో చూస్తాం. ఈ స్పీడ్ అండ్ యాక్యురేట్ అండ్ క్యాలిక్యులేటెడ్ ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, సడన్ చేంజెస్, అసలు మనం ఊహించనివి, అన్నింటికీ యురేనస్ కారకుడు. సో యురేనస్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఎక్వేరియస్ మళ్ళీ వాయుతత్వ రాశి. సో వాయుతత్వంలోనే మనకి ఆలోచనలు పుట్టేవి, వాయుతత్వంలోనే ఈ థాట్ అన్నది ఎంత స్పీడ్గా మనకి వస్తుందో, ఈ యురేనస్ వీళ్ళు కూడా అంత తొందరగా వాళ్ళు యాక్టివేట్ అయిపోతారు, ఎనర్జెటిక్గా ఉంటారు, దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. దే ఆర్ వెరీ ఇంటలెక్చువల్. మనం ముందర కూడా చెప్పుకున్నట్టు చర, స్థిర, తిస్వభావ. సో ఇదేంటి? క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. సో ఈ ఇచ్ఛ అంటే వాళ్ళకి ఆలోచన రాగానే టక్కన వాళ్ళు యాక్టివేట్ అయిపోయి వాళ్ళు దాని మీద వర్క్ చేయడం, ప్లాన్ వేయడం చాలా స్పీడ్గా జరిగిపోతూ ఉంటుంది. ఈ స్పీడ్ ప్లస్ యాక్యురసీ, ఈ రెండిటికి యురేనస్ కారకుడు. ప్లస్ ఇది మళ్ళీ అగైన్ ఫిక్స్డ్ సైన్, స్థిర రాశి. సో వీళ్ళకి వచ్చే ఆలోచనల మీద వాళ్ళు స్థిరంగా ఉండి వర్క్ చేస్తారు, అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి జంప్ అవ్వకుండా. వాయుతత్వ రాశుల్లో మనకి ఆ థాట్ అన్నది ఎంత స్పీడ్గా వస్తుందో, మనం మిథున రాశి గురించి మాట్లాడుకున్నప్పుడు అది కూడా వాయుతత్వ రాశి, కానీ అది ద్విస్వభావ రాశి. దానివల్ల ఏంటంటే డ్యూయల్ మైండ్ అన్నది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది వాయుతత్వ రాశి కానీ స్థిర రాశి. సో ఇక్కడ వచ్చే ఆలోచనలు ఏంటి? ఫిక్స్డ్. వాళ్ళ ఒక థాట్ వచ్చింది అంటే, ఒక న్యూ ఇన్వెన్షన్, ఒక న్యూ థాట్, ఏదో చేద్దాం అని వాళ్ళకి థాట్ వచ్చిందంటే దాని మీద ఫిక్స్డ్గా ఉండి దాని మీద వర్క్ చేస్తారు. సో అలానే చాలా రెండు రాసుల వాళ్ళు కమిటెడ్గా ఉంటారు, లాయల్గా ఉంటారు. ఎందుకంటే శని తలొక లక్షణాలు కమిట్మెంట్ అండ్ లాయల్టీ, రెండిట్లోని మనం ఈ లక్షణాలు చూస్తూ ఉంటాం. ప్లస్ యురేనస్కి సంబంధించింది ఏంటంటే ఎప్పుడు ఇన్నోవేటివ్గా, రెబెలియస్గా ఆలోచించడం. కోరూలర్ ఎలాగో శని ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా మనం హార్డ్ వర్కింగ్ చూస్తాం, ఇక్కడ కూడా ప్రాక్టికాలిటీ చూస్తాం, ఇక్కడ కూడా క్యాలిక్యులేటివ్గా ఉంటారు, చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు, బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటారు. సొసైటీని బాగు చేయడానికి, ఎందుకంటే ఇది న్యాచురల్ 11th హౌస్ కూడా. సో వీళ్ళకి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అలాంటివి మెయింటైన్ చేస్తున్నా కూడా, మనం కుంభరాశి గురించి ముందరే చెప్పుకున్నాం, ఎంత పెద్ద సర్కిల్ని మెయింటైన్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ శని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కొంత లోన్లీనెస్ అనకూడదు, ఒక రకమైన వాళ్ళ పరిధిలో వాళ్ళు ఒక ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది ఆల్రెడీ వాళ్ళు ఇంటలెక్చువల్ రాశి కాబట్టి చదువుకోవడం, వాళ్ళ తెలివితేటలను పెంపొందించుకోవడానికి కొంత ఏకాంత వాతావరణాన్ని కూడా వాళ్ళు ఇష్టపడతారు, ఎంజాయ్ చేస్తారు. సో ఇలా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు శని
రాశి కారకత్వాలతో పాటు రూలర్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్, ఒక పక్క శని, ఇంకో పక్క సాటర్న్ ప్లస్ యురేనస్, ఈ రెండు మిళితమయ్యి ఎలాంటి లక్షణాలు మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిలో చూద్దాం. మనకి శని లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, బిగ్ స్ట్రక్చర్స్, చాలా బిగ్ అనమాట, ఎనార్మస్ అనొచ్చు, జాయింట్, ఇలాంటి స్ట్రక్చర్స్ని బిల్డ్ చేయడానికి కానీ, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని తయారు చేయడానికి కానీ, పెద్ద పెద్ద బిజినెస్ అలాంటిది బిల్డ్ చేయడానికి కానీ అక్కడ శని తాలూకా స్ట్రెంగ్త్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. శని డిలేకి కారకుడు, పోస్ట్పోన్మెంట్కి కారకుడు అయినా కూడా లాంగ్ టర్మ్లో సక్సెస్ అయ్యి లాంగ్ టర్మ్లో స్థిరంగా ఒక సొసైటీలో ఒక పిల్లర్ లాగా నిలబడిపోయే బిజినెస్ని బిల్డ్ చేయాలి అంటే శని తాలూకా శని మంచి స్థితిలో ఉంటే ఎవరి జాతకంలోనైనా అలాంటి పెద్ద పెద్ద బిజినెస్లు అనేవి వాళ్ళు చేయగలుగుతారు. అయితే ఇలాంటి పెద్ద బిజినెస్ని మనం చెయ్యాలి అంటే ఆబ్వియస్లీ మనకు అక్కడ యాంబిషన్ ఉండాలి, అది మనకి కనిపిస్తూ ఉంటుంది క్యాప్రికాన్లో. అలానే క్యాప్రికాన్కి మనం ముందర చెప్పుకున్నాం మౌంటైన్ గోట్, అదేం చేస్తుంది, పర్వతాన్ని పైకి ఎక్కేంత వరకు వెనక్కి తిరిగి చూడదు, పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, మళ్ళీ ముందరికి వెళ్తూ ఉంటుంది, ఒక దారిలో ఏమైనా అడ్డంకులు ఉంటే రెండో దారిని వెతుక్కుంటూ ఉంటుంది, మొత్తానికి పైకి వెళ్ళి నించొని ఆ సీనరీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎస్, నేను అచీవ్ చేశాను అన్న ఒక తృప్తి, అగైన్ గ్రౌండెడ్నెస్, ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా సింపుల్గా ఉంటారు, అంబిషియస్గా ఉంటారు, మంచి డిసిప్లిన్ ఉంటుంది వీళ్ళకి, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత అంటే విజనరీ, ఫ్యూచరిస్టిక్ థింకింగ్ మనం రెండిట్లోనే చూస్తాం. ఈ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఇలాంటి అగైన్ చాలా ప్రాక్టికల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, క్యాల్కులేషన్స్ కూడా అంత దీనిగా పనిచేస్తూ ఉంటాయి, మంచి స్కిల్స్ సంపాదించుకొని ప్లాన్ వేసుకొని బిల్డింగ్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ, ఇన్స్టిట్యూషన్ లేదా బిజినెస్ కానీ దాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. తన చుట్టూ ఉన్న తన గ్రూప్తో పాటు ముందరికి కదలడానికి ట్రై చేస్తూ ఉంటారు. వెనక ఎవరైనా ఉండిపోయినా వాళ్ళని కూడా లాక్కొని వచ్చి మరీ ముందరికి వెళ్తూ ఉంటారు. ఇది మకర రాశి తాలూకా క్యారెక్టరిస్టిక్స్. అయితే కుంభరాశి ఎక్వేరియస్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ యురేనస్ కారకత్వాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యురేనస్ ఫ్రీ స్పిరిటెడ్, వాళ్ళని మనం రూల్స్ పెట్టి ఇగో ఇలానే వర్క్ చేయాలి, నాకు 24 అవర్స్లో పని అయిపోవాలి, 2 డేస్లో వర్క్ కంప్లీట్ అవ్వాలి అంటే వాళ్ళకి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళకి దాన్ని బ్రేక్ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడూ వస్తూ ఉంటుంది. రూల్స్ తోటి మనం వాళ్ళని బంధించలేం. నెక్స్ట్ మకర రాశిలో శని దగ్గరికి వచ్చేసరికి కన్వెన్షనల్, ఏదైతే ఓల్డ్ మెథడ్ ఉంటుందో, ఏదో ఆల్రెడీ ప్రిపేర్డ్ మెథడ్, ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ దే గాట్ సక్సీడెడ్, అలా సక్సెస్ అయిన ఓల్డ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో, కన్వెన్షనల్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే వర్క్ చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అది ఫర్ ష్యూర్ దానికి గ్యారంటీ కావాలి, అది భూతత్వ రాశి, ఆ కాన్ఫిడెన్స్ లేకుండా పనికి వెళ్ళడు. సో కన్వెన్షన్ అనమాట, చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి యురేనస్ ఏంటంటే అన్కన్వెన్షనల్, ఇన్నోవేటివ్, ఫ్రీ స్పిరిటెడ్ అనమాట, వాళ్ళని మనం బంధించలేము. కానీ డెడికేటెడ్గా పనిచేస్తారు, వీళ్ళు లాయల్గా ఉంటారు, సొసైటీకి మంచి చేయాలనే ఉంటారు. వీళ్ళ థాట్స్ కూడా ఫ్యూచరిస్టిక్గానే ఉంటాయి కానీ రెబెలియస్గా ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, నాకు ఒక థాట్ వచ్చింది, నేను దీని మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు నచ్చితే వచ్చి నాతో జాయిన్ అవ్వండి, కలిసి పనిచేద్దాం, కానీ నేను ఎవరి గురించి నా రూల్స్ నేను మార్చుకోను, ఇది నా థాట్, దీని మీద నేను ఇలాగే వర్క్ చేస్తాను, నాతో కలిసి మీరు వర్క్ చేయండి అని అంటాడు యురేనస్. శని మకర రాశిలోకి వచ్చేసరికి నేను మీతో కలిసి వర్క్ చేస్తాను, మన అందరం కలిసి వర్క్ చేద్దాం అనుకుంటాడు. ఇక్కడ కూడా అందరూ కలిసే పనిచేస్తారు, ఇది కూడా న్యాచురల్ 11th హౌస్ కాబట్టి ఇది కూడా గ్రూప్. ఇక్కడ కూడా మనకు బిగ్గర్ గ్రూప్ అన్నది ఇక్కడ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ యురేనస్ థాట్ ఏదైతే ఉందో అది లీడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు,
సొసైటీలో ఉండే ఓల్డ్ మెథడ్స్ని కానీ వేటినైనా కానీ వీటి ట్రాన్స్ఫర్మేషన్ చేసి కొత్త దాన్ని మళ్ళీ అడాప్ట్ చేసుకొని దాని మీద మళ్ళీ వర్క్ చేస్తూ ఆ అడాప్ట్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇంకొంచెం అంటే పెంచడానికి, కొత్తగా క్రియేట్ చేయడానికి, రూపుదిద్దుకునే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం డిసిప్లిన్ చూస్తాం. వాళ్ళు అనుకున్న థాట్ మీద ఫిక్స్ అయ్యి చాలా డిసిప్లిన్డ్గా, చాలా హార్డ్ వర్కింగ్గా పనిచేస్తూ ఉంటారు ఇక్కడ కూడా. సో సిమిలారిటీస్ ఉన్నా కూడా కొంత విభేదిస్తూ ఉంటారు. ఓల్డ్ టర్మ్స్, ఓల్డ్ మెథడ్స్, ఆల్రెడీ సక్సెస్ఫుల్ మెథడ్స్, వాటి మీద వర్క్ చేయడానికి మకర రాశి వాళ్ళు ఇష్టపడతారు. ఎక్వేరియస్ దగ్గరికి వచ్చేసరికి నీకు ఒక న్యూ థాట్ వచ్చింది అంటే ఆ న్యూ థాట్ మీద, అంటే ఆ న్యూ థాట్ కూడా వెరీ యూనిక్గా ఉంటుంది. అలానే కొత్తగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పక్కవాడి దగ్గర నుంచి కాపీ కొట్టి తెచ్చుకున్న థాట్ అయ్యి ఉండదు. వాళ్ళకు వచ్చిన థాట్ మీద, వాళ్ళకు వచ్చిన న్యూ థాట్ మీద వర్క్ చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇలా ఉంటారు యురేనస్ వాళ్ళు. అయితే లైఫ్లో వీళ్ళ అంటే ఈ రెండింటికి వాల్యూస్ ఎలా ఉంటాయి? ఇద్దరికి హై వాల్యూస్ ఉంటాయి. మకర రాశి వాళ్ళకి స్టెబిలిటీ ఉంటుంది. భూతత్వ రాశి వీళ్ళకి సెక్యూరిటీ ఇంపార్టెంట్. అది రిలేషన్షిప్లో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, దేంట్లో అయినా ఒకసారి కమిట్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని చెడగొట్టుకోవడానికి ఇష్టపడరు. కన్విన్స్ చేస్తూ మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటుంది. అలానే ఒక స్టేటస్ని రీచ్ అవ్వడం, ఎందుకంటే ఇది 10th and 11th భావాలు. సో స్టేటస్, నేమ్ని, ఒక సొసైటీలో ఒక నేమ్ని సంపాదించుకోవాలి అని ఉంటుంది. బట్ వీళ్ళకి ఎక్కువ హార్డ్ వర్క్ వైపు వీళ్ళు ఎక్కువ పని చేస్తేనే కదా నేమ్ వస్తుంది అన్నది వీళ్ళ ఐడియా. చాలా ప్రాక్టికల్గా ఉంటారు. మెటీరియలిస్టిక్ థింగ్స్ని ఎలా అచీవ్ చేయాలో మకర రాశి వాళ్ళకి బాగా తెలుసు. ఎక్కడైనా కొంచెం ప్లానెట్స్ ఏమైనా చెడిపోతే ఇమాజినరీ వరల్డ్లో తిరుగుతూ వాళ్ళు కొంచెం తప్పుడు క్యాల్కులేషన్స్ చేయడం జరుగుతుంది. కానీ మోస్ట్ ప్రాబబుల్లీ మకర రాశి వాళ్ళకి మెటీరియలిస్టిక్ థింగ్స్ని ఎలా అచీవ్ చేయాలో వీళ్ళకి బాగా తెలుసు. అలానే వెరీ స్ట్రక్చర్డ్, అంటే ప్లాన్ గీసుకొని వెరీ స్ట్రక్చర్డ్ అండ్ ప్రిడిక్టబుల్ జర్నీనే చేయడానికి వీళ్ళు ఇష్టపడతారు. కన్వెన్షనల్ మెథడ్స్ అన్నమాట. అలానే సిస్టమేటిక్గా ఉంటుంది. వీళ్ళు ఏదైనా ఒక పని చేసినా, ఏదైనా ఒక ప్లాన్ వేసినా సిస్టమేటిక్, క్యాల్కులేటెడ్, ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. అలానే ప్రోస్ అండ్ కాన్స్ అనేవి చూసుకుంటారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అని ప్రిపేర్ చేసుకుంటారు. వెరీ వెల్ ప్లాన్డ్. ఆ ప్లానింగ్ కూడా చాలా వెల్ డిఫైన్డ్ ప్లానింగ్ ఉంటుందన్నమాట. అయితే ఎక్వేరియస్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఫ్రీడమ్ కావాలి. ఆ ఫ్రీగా మైండ్ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో ఆ టైంలోనే వీళ్ళకి కొత్త కొత్త థాట్స్, కొత్త ఇన్వెన్షన్స్ చెయ్యాలి అని ఒక వినూత్నమైన ఐడియాస్ వస్తూ ఉంటాయి అన్నమాట, యూనిక్. అలానే వీళ్ళకి ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది. దాన్ని చాలా ఈగో అంటే వాళ్ళు మనసుకు బాగా తీసుకుంటారు. ఏదైతే ఇండివిజువల్ థాట్ వాళ్ళకి ఏదో వస్తుందో దాని మీద వర్క్ చేయడానికి వీళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ టైంలో కొన్ని అన్కన్వెన్షనల్ వేస్ కూడా వీళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. బిగినింగ్లో ఎవరికి నచ్చకపోవచ్చు, బట్ లేటర్ ఆన్ అందరూ దీన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. వెరీ ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉంటాయి, ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ ఉంటాయి. వాళ్ళు చేసిన కొత్త ఇన్వెన్షన్ మీద మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ స్టెప్ని చేయడానికి కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. దే నెవర్ గెట్ సాటిస్ఫైడ్. ఓకే, ఒక ఇన్వెన్షన్ అయిపోయింది, మనం ఒకటి బ్రహ్మాండంగా అయిపోయింది, సెల్ ఫోన్ మనం చేసేసాం అయిపోయింది అని కాకుండా ఆ సెల్ ఫోన్ నుంచి మళ్ళీ డ్యూయల్ సిమ్, ఇప్పుడు ఈ సిమ్, ఇప్పుడు నో సిమ్ యాక్చువల్లీ, తర్వాత టచ్ ప్యాడ్స్, ఇలా అన్నమాట. ఒక ఇన్వెన్షన్ అయిపోయిందని వాళ్ళు ఊరుకోరు. ఒకదానిపైన ఇంకొకటి, ఒకదాని తర్వాత ఇంకొకటి. ఈ ఎక్వేరియస్, ఏజ్ ఆఫ్ ఎక్వేరియస్ అనేది ఇలానే ఉంటుంది. సో ఇలా ఒకదాని మీద ఒకటి వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ ఐడియాస్ కూడా చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. మళ్ళీ అది వాయుతత్వ రాశి. అందుకే అంటే బిగినింగ్లో కొంచెం ఎందుకంటే ఎవరికి అర్థం అవ్వక, లేకపోతే ఈ కొత్త పద్ధతుల్ని అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. కానీ వన్స్ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇన్వెన్షన్స్ అన్నీ సూపర్గా ఉంటాయి అన్నమాట, బాగా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి. తర్వాత ఎమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి బోత్ ఆర్ వెరీ కమిటెడ్. అంటే ఎక్వేరియస్, క్యాప్రికాన్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు రిజర్వ్డ్గా ఉండడానికి ఇష్టపడతారు. వస్తారు, సొసైటీలోకి వస్తారు, 10 నిమిషాలు, పావు గంట అందరితోటి మాట్లాడేస్తారు, అంతే అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద టైము
ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ ఎక్వేరియస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే ఇటు పర్సనల్ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ పర్సనల్ స్పేస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే అలానే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు పబ్లిక్ లైఫ్ని కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మంచి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసే విధంగా వీళ్ళ మాటలు చేష్టలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అలానే క్యాప్రికాన్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు బాగా వర్కహాలిక్ పర్సన్స్ అనమాట. రోజుకి 20 గంటలు 18 గంటలు 20 గంటలు పనిచేసి ఫ్యామిలీ లైఫ్ని కూడా కొంచెం పక్కన పెట్టి వీళ్ళు ఎక్కువ ఫోకస్డ్గా వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు. కుటుంబాన్ని కూడా డిసిప్లైన్డ్గా ఉంచడానికి ట్రై చేస్తారు. ఆ ఇన్స్టిట్యూషన్ని కూడా డిసిప్లైన్డ్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. చాలా సీరియస్ ఫేస్ ఉంటుంది వీళ్ళకి. స్మైల్ కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చాలా సీరియస్గా ఉంటారు వాళ్ళ అవుటర్ లుక్ కానీ ఆ పర్సనాలిటీ కానీ ఎక్వేరియస్కి వచ్చేసరికి దే ఆర్ విటీ. వీళ్ళకి జోక్స్ వేయడం తెలుసు, పబ్లిక్ని ఎలా ఎంటర్టైన్ చేయాలో బాగా తెలుసు. అట్ ద సేమ్ టైం పర్సనల్గా వాళ్ళ ఇంటలెక్చువల్ టైం ఏదైతే ఉందో ఆ టైంని వాళ్ళ చదువు ఎడ్యుకేషన్ ఐడియాస్ మీద వర్క్ చేయడానికి ఆ పర్సనల్ టైం తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం పబ్లిక్గా కూడా వీళ్ళు బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి కొంచెం ఒకసారి ఒక ఐడియా లేదు ఒకటి రిలేషన్షిప్ కానీ వీళ్ళకి ఎందుకో నచ్చలేదు, కొంచెం ఏదో డిసప్పాయింట్మెంటో ఏదో వచ్చింది అంటే వీళ్ళు వెంటనే ఆ రిలేషన్ని కట్ చేసేస్తారు. ఈవెన్ క్యాప్రికాన్ కూడా అదే చేస్తూ ఉంటుంది. డిటాచ్మెంట్ అన్నది అంటే క్యాప్రికాన్ ఏంటంటే మకర రాశి మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళకి ఆ కట్ చేయడం, రిలేషన్షిప్ని కట్ చేయడం, డిటాచ్మెంట్ అన్నది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా కన్వెన్షనల్ ఓల్డ్ మెథడ్స్, ఓల్డ్ టెక్నిక్స్. సొసైటీలో ఆల్రెడీ ఇలా ఉంటే ఇది సక్సెస్ఫుల్ మ్యారేజ్ అని ఒక రూట్ ఉంటుంది, కొన్ని పాయింట్స్ ఉంటాయి, దాంట్లోనే వాళ్ళు ఉంటారు, అలానే ఉండడానికి ఇష్టపడతారు. అంత తొందరగా రిలేషన్ని కట్ చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఎక్వేరియస్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు అన్కన్వెన్షనల్, వీళ్ళు ఫ్రీ స్పిరిటెడ్. సో దానివల్ల ఏంటంటే వీళ్ళ అభిప్రాయ భేదాలు ఉన్న తొందరగా డిటాచ్ అయిపోవడానికి, తొందరగా రిలేషన్ని కట్ చేయడానికి వీళ్ళు పెద్ద బాధపడరు. ఇదే మంచిది, ఫ్యూచర్లో ఇదే మంచిది, ఇంకా నలిగిపోకుండా రిలేషన్షిప్ నలిగిపోకుండా ఉండాలి అంటే ఇదే కరెక్ట్ అనుకుంటారు, ఇదే కరెక్ట్ వే. సో వాళ్ళకి బాధ ఉండదు, నాకు బాధ ఉండదు. జస్ట్ బికాస్ ఏవో రూల్స్ ఉన్నాయి కాబట్టి మనం సొసైటీలో లేకపోతే ఆఫీస్లోనో బాస్ ఏది చెప్తే దానికి సలాం కొడుతూ ఇలానే మనం నలిగిపోవాలి. ఈ నలిగిపోయేది ఏదైతే ఉందో అది మనం క్యాప్రికాన్లో చూస్తాం. కానీ వీళ్ళు ఫ్రీ స్పిరిటెడ్, వీళ్ళని మనం బాండ్ చేసి పట్టుకోలేము. ఎక్వేరియస్లో వీళ్ళు చాలా మెచ్యూర్డ్గా కట్ చేసుకుంటారు. జాబ్ చేంజ్ అవ్వడం కానీ, ప్రాజెక్ట్ చేంజ్ అవ్వడం కానీ, రిలేషన్షిప్లో కానీ, సిస్టర్స్ బ్రదర్స్ మధ్య కానీ ఈ గొడవలు చేసుకుంటూ అన్హెల్దీ రిలేషన్షిప్ కన్నా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అందరి జీవితాలు హ్యాపీగా ఉంటాయని, ఇది ఇట్స్ అన్కన్వెన్షనల్ వే అని సొసైటీకి అనిపించినా కూడా ఇది ప్రాక్టికల్గా వర్క్ అవుతుందా లేదా అన్నది చూసుకుంటూ ఉంటారనమాట. ఇది ఎక్వేరియస్లో ఉండే యురేనస్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్. ఇంపల్సివ్గా బిహేవ్ చేసి డిటాచ్డ్ అవ్వడానికి, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద ఫ్యూచర్ దెన్ డూ ఇట్ అన్నట్టు వీళ్ళ బిహేవియర్ ఉంటుంది. ఈవెన్ ఐడియాస్ కూడా వీళ్ళకి వచ్చే థాట్ మీద వీళ్ళు వర్క్ చేసేటప్పుడు ఏదో ఒక థాట్ వచ్చింది కదా అని దాన్ని క్యారీ చేసేసుకుంటూ ఏదో ఒకలాగా వెళ్ళిపోవడం కాకుండా, అంటే పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ థాట్ మీద వర్క్ చేసి ఇన్ కేస్ అది వర్కౌట్ అవ్వట్లేదు, ఫ్యూచర్లో దీనికి అంత ప్రోగ్రెస్ లేదు అని అనుకుంటే ఆ ఐడియాని, ఆ థాట్ని చక్కగా ఊరికే ఎమోషన్స్తో లాగేసుకోకుండా వాటిని పక్కన పెట్టి కొత్త థాట్ మీద, మళ్ళీ కొత్త ఇన్వెన్షన్ మీద, కొత్త ఐడియాస్ మీద వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎమోషనల్గా ఈ డిటాచ్మెంట్ అనేది ఎటువంటి రభస లేకుండా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈజీగా చేసుకోగలుగుతారు వాళ్ళు. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అయితే అంటే బేసికల్గా ఏంటంటే క్యాప్రికాన్ దగ్గరికి వచ్చేసరికి ఈ పాస్ట్లో ఏవైతే ఉన్నాయో, సోషల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఫాలో అవుతూ ప్రాక్టికల్గా గ్రౌండెడ్గా ఉండడానికి వీళ్ళు సొసైటీలో సిస్టమేటిక్గా మూవ్ అవడానికి మకర రాశి వాళ్ళు ఇష్టపడతారు. ఎక్వేరియస్ దగ్గరకు వచ్చేసరికి నీకు ఒక బ్రెయిన్ ఉంది, థాట్స్ వస్తున్నాయి, వై డోంట్ యూ వర్క్ ఆన్ దోస్ థాట్స్, వాటికి కొత్త రూపం ఇయ్యి,
వాటి మీద వర్క్ చెయ్యి అని ఎక్వేరియస్ వాళ్ళు వీళ్ళ తాలూకా అన్ని ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్, పాసిబిలిటీస్, కొత్త ప్లాన్స్ గురించి అంతా ఎవ్రీథింగ్ న్యూ ఇన్వెన్షన్స్, వీటి మీద వర్క్ చేయాలి. పాతం ఎందుకు ఫాలో అవ్వడం అన్నది వీళ్ళ రూల్ అనమాట. సో ఇలా ఉంటుంది. మనకి మకర రాశిలో ప్లానెట్స్ ఉండి అవి ఎలా బిహేవ్ చేస్తాయి, అలానే ఎక్వేరియస్లో ప్లానెట్స్ ఉంటే వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మకర రాశి పేరెంట్స్, ఎక్వేరియస్ పేరెంట్స్, వీళ్ళ బిహేవియర్లో ఎలా ఉంటుంది డిఫరెన్స్. ఇదే మకర రాశి చైల్డ్ అనుకుందాం, పిల్లలు మకర రాశిలో ఉండేవాళ్ళు ఎక్వేరియస్లో, వీళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది. బట్టి కొట్టి రాసిస్తారా, లేదా అంటే నేను కొంతమంది మనం పిల్లల్లో వింటూ ఉంటాం, ఈవెన్ మనం కూడా అదే చెప్తూ ఉంటాం, బట్టి కొట్టి రాయడం నా వల్ల కాదు, నేను అంత ఒరిజినల్గా రాస్తాను అని. సో ఇలా ఉంటాయి. కాబట్టి మీరు చూడండి రిలేషన్షిప్స్లో ఈ భావాలు అన్నవి లగ్నం పడితే ఎలా ఉంటుంది, థర్డ్ హౌస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎలా ఉంటారు, పంచమ స్థానం అయితే సంతానం అన్నది ఎలా ఉంటుంది, సప్తమం ఆపోజిట్ రిలేషన్ మనం సప్తమాన్ని స్పౌస్ కింద కూడా తీసుకుంటాం. అలానే 10th హౌస్ మన బాస్, 6th హౌస్ మన కొలీగ్స్, మనతో పాటు పనిచేసేవాళ్ళు, 11th హౌస్ ఫ్రెండ్స్. చూడండి అంటే ఎలా ఉంటుంది అని మీ చార్ట్స్ మీరే ఒకసారి చూసుకొని అబ్జర్వ్ చేయండి. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.